నమస్తే. టెన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు పంచాంగం అంటే ఏంటి? ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి? ఈ విషయాలను తెలుసుకుందాం. మనతో పాటున్నారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, భారతీ తీర్థ పురస్కార గ్రహీత బంగారయ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. ఉగాది విశిష్టతను, పంచాంగానికి సంబంధించి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే గురుగారు. టెన్ టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. ముందుగా నమస్తే అమ్మా. మీకు టెన్ టీవీ యాజమాన్యానికి, టెన్ టీవీలో పనిచేసేటువంటి అందరు ఉద్యోగులకి, టెన్ టీవీ ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. గురుగారు, విశ్వావసునామ సంవత్సర ఉగాది అని అంటున్నాం. ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది విశిష్టత గురించి తెలియజేస్తారా? విశ్వావసునామ సంవత్సరం అంటే విశ్వము, ఈ పాంచభౌతికమైనటువంటి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5 పంచభూతాలు. ఈ ప్రపంచమంతా కూడా ఈ పంచభూతాలతోటి నిండి ఉంది. ఈ పంచభూతాలతోటి నిండి ఉన్నటువంటి అంతటిని పరమాత్మ తన సంపదగా భావించే సంవత్సరం. అందుకనే దీన్ని విశ్వారాట్ అని కూడా పిలుస్తారు పాణిని ఆయన యొక్క అష్టాంగ అధ్యాయిలో. అదేవిధంగా ఈ విశ్వారాట్కి రాజెవరయ్యా అంటే గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణమూర్తి. ఈ విశ్వావసు చాలా అద్భుతంగా ఉండబోతోంది. చక్కగా ఆనందంగా తృప్తిగా అందరూ ఉంటారు. రాజు సూర్యనారాయణమూర్తి కాబట్టి ఈ విశ్వం మొత్తం తన సంపదగా పరమాత్మ భావిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి సంవత్సరం. విశ్వావసు సమస్తమైనటువంటి సంపదల్ని అందించేటటువంటి సంవత్సరం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి గ్రహణం లేదు భారతదేశానికి, కానీ చాలా చోట్ల గ్రహణం ఉంది. ఈ అన్ని చోట్ల గ్రహణం ఉండే దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా భారతదేశం చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. దేశానికి చాలా బలంగా ఉంది. 1. 2, సూర్యనారాయణమూర్తి ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది రావడం కదా, అందుకని ఈ సమయంలో చాలా విశేషంగా వచ్చే దుష్ఫలితాలన్నింటినీ కూడా తీసేస్తాడు. కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి కూడా వచ్చింది. అది 13 రోజులు, షష్టగ్రహ కూటమి 1.5 రోజు. కాబట్టి ఈ సందర్భాలన్నిట్లో ఎన్ని మిగతా ఇబ్బందికరమైన అంశాలున్నా సూర్యనారాయణమూర్తి రాజవడం వల్ల విశ్వావసునామ సంవత్సరం బాగుంటుంది. అష్టాంగ హృదయలో ఆయన చాలా ప్రత్యేకంగా ఈ అద్భుతమైనటువంటి విశ్వావసు అనేటటువంటి దాన్ని విశ్వారాట్గా చాలా విశేషంగా చెప్పారు. 6వ అధ్యాయం 128వ సూత్రంలో. కాబట్టి ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. వేదంలో విశ్వావసు గంధర్వము అనే ఓ మంత్రం ఉంటుంది. ఆ మంత్రము చాలా విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరం సూర్యనారాయణమూర్తిని ఎవరెవరు ఆరాధన చేసుకుంటారో, ఉదయాన్నే సూర్యుడికి ఎవరు అన్ని పూలో లేకపోతే అన్ని నీళ్ళో అంత భస్మమో ఇలా ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతోంది. ఓకే గురుగారు.